ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుందో వాడే పండుగాడు. ఈ డైలాగ్ గుర్తుందా? ఒక్కసారి కమిట్ అయ్యానంటే నా మాట నేనే వినను. ఈ డైలాగు గుర్తుందా? నిజమేనండి. ఈ రోజున మన మహేష్ బాబు గారి పుట్టినరోజు. అతని పుట్టినరోజు సందర్భంగా అతని గురించి కొన్ని వివరాలను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. సూపర్ స్టార్ కృష్ణ గారు, ఘట్టమనేని కృష్ణ గారి కుమారుడు ఘట్టమనేని మహేష్ బాబు గారి పుట్టినరోజు ఈ రోజున ఆగస్టు 9, 1975న చెన్నైలో జన్మించారు. తెలుగు సినిమాల్లో చిన్నప్పటి నుంచే నటిస్తూ ఈ రోజున అగ్రగణ్య నటుల్లో ఒకరిగా పేరు పొందారు. ఇతను కృష్ణగారి కుటుంబంలో అందరికంటే చిన్నవాడు. 4 ఏళ్ల వయసులో నీడ అనే తెలుగు చిత్రం ద్వారా బాలనటుడిగా తన కెరియర్ ప్రారంభించారు. ఆ తర్వాత శంఖారామం, బజార్ రౌడీ, ముగ్గురు కొడుకులు, గూఢచారి 117 మొదలైన చిత్రాల్లో బాలనటుడిగా నటించి మెప్పించారు. కథానాయకుడిగా 1999లో రాజకుమారుడు చిత్రం ద్వారా పరిచయమైనారు. ఆ తర్వాత మురారి, ఒక్కడు, అతడు, పోకిరి, దూకుడు, బిజినెస్ మ్యాన్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, శ్రీమంతుడు, భరత్ అనే నేను మొదలైన చిత్రాల్లో కథానాయకుడిగా నటించి కొన్ని డైలాగులతో ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. శ్రీమంతుడి చిత్రంలో అతని నటనకి ఉన్నతమైన ప్రశంసలు మరియు ఉత్తమ నటుడిగా మరో 4 ఫిలింఫేర్ అవార్డులను సంపాదించి మహేష్ బాబు ఫౌండేషన్ను స్థాపించారు. ఇది ప్రాణాలను రక్షించే పుట్టుకతో వచ్చే గుండె శస్త్రచికిత్సలకు నిధులు సమకూర్చడం ద్వారా అవసరమైన పిల్లలకు మద్దతు ఇవ్వడంపై దృష్టి పెట్టారు. మహేష్ బాబు ఎప్పుడూ కూడా నవ్వుతూనే కనిపిస్తారు. ముఖం మీద చెరగని చిరునవ్వే నిజమైన అందమని ఒకసారి మహేష్ బాబు అన్నారు. అయితే ఆ నవ్వు మనస్ఫూర్తిగా రావాలని, అందుకు మనసు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండాలని అంటారు. జీవితంలో తాను చాలా ప్రశాంతంగా ఉండటానికి ప్రధాన కారణం కూడా ఎప్పుడూ కూడా తప్పు చేయకపోవడమేనని తెలిపారు. భవిష్యత్తులోనూ ఎలాంటి తప్పు చేయనని, అది తన మీద తనకున్న నమ్మకం అంటూ అది తన నాన్న దగ్గర నుంచి నేర్చుకున్నానని పలుమార్లు మహేష్ చెప్పారు. మహేష్ ఎన్నో చిట్టిగుండలను కాపాడారు. ఇప్పటి వరకు ఏకంగా 4500 మంది చిన్నారుల ప్రాణాలకు ఊపిరి పోసి రియల్ హీరో అనిపించుకున్నారు. సాయం కోసం చేయి తెచ్చిన వారందరికీ అండగా నిలుస్తూ పేద పిల్లలకు ఆపరేషన్ చేయించాలని మహేష్ దంపతులు నిర్ణయించుకున్నారు. విజయవాడ ఆంధ్ర హాస్పిటల్ ద్వారా మహేష్ బాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో వేల మంది చిన్నారులకు ఇప్పటికే వైద్య సాయం అందించారు. తెలంగాణలో ఉండేవారి కోసం ఇబ్బంది లేకుండా ప్యూర్ లిటిల్ హార్ట్ ఫౌండేషన్ పేరిట హైదరాబాద్లోనూ గుండె ఆపరేషన్లు చేయించడం మొదలుపెట్టారు. దీంతో అభిమానులు ఆయన ఏకంగా దేవుడిలా పూజిస్తారు. రాళ్లల్లో దేవుడున్నాడో లేదో మాకు తెలియదు, కానీ ఇన్ని ప్రాణాలు కాపాడిన మా మహేశ్వరుడిలో ఖచ్చితంగా దేవుడున్నాడు అంటూ పొగుడుతుంటారు. మహేష్ బాబు తన కుమారుడు గౌతమ్ పుట్టినప్పుడు గుండె సంబంధిత సమస్య ఎదుర్కొన్నారు. అయితే తనకు ఆర్థికంగా సౌలభ్యం ఉండటంతో సర్జరీ చేయించగలిగారు. కానీ డబ్బులు లేక చిన్నారులు చికిత్స పొందలేకపోతున్నారనే ఆలోచన మహేష్ను ఎంతో కలవరపెట్టింది. అందుకే ఆర్థికంగా వెనకబడిన కుటుంబాలకు ఉచిత గుండె ఆపరేషన్లు అందించేందుకు ఈ ఫౌండేషన్ను స్థాపించారు. మహేష్ బాబు తన ఫౌండేషన్ ద్వారా చిన్నపిల్లల గుండె ఆపరేషన్ల కోసం ఏటా సుమారు 50 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారని సమాచారం. తన సంపాదనలో సుమారు 30% భాగాన్ని సేవా కార్యక్రమాలకి కేటాయిస్తున్నారు. ఉచిత వైద్య శిబిరాలు, బాలికలకు గర్భకోశ క్యాన్సర్ నివారణ, వ్యాక్సిన్లు, పాఠశాలలకు కంప్యూటర్లతో పాటు మహేష్ బాబు దత్తత తీసుకున్న గ్రామాలకు ఆయన చేసిన అభివృద్ధి పనులు నిజంగా ప్రశంసనీయం. ఆయన 2016లో ఆంధ్రప్రదేశ్లోని బుర్రిపాలెం మరియు తెలంగాణలోని సిద్ధాపురం గ్రామాలను దత్తత తీసుకున్నారు. అక్కడి ఆసుపత్రుల నుంచి బడుల వరకు ఎన్నో అభివృద్ధి పనులు చేశారు.
మహేష్ బాబు రీల్ హీరోనే కాదు, రియల్ హీరో కూడా. ఈ రోజున ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయనని అభినందిస్తూ, ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ, వారు నిండా నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని, ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షిస్తూ పాలపర్తి సంధ్యారాణి.